వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి వాడివేడి డిస్కషన్ జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. You are here to protect the law and order. You are here to say the worstness. No, but what you are telling is గతము రాజకీయం మాట్లాడుతున్నావా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడే ఉండి ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్, బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మన గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క అదే వ్యక్తులు అదే గ్రూప్ గారితో మాట్లాడుతున్నారు. ఆయా ఆన్సర్ దట్ పర్సన్ గౌరవంగా మీరు మాట్లాడారు. I'm very sorry the way you reply. No, we are all very respectable persons with total knowledge about law. No, we are not amateur. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పులివెందులలో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా వైసీపీ నాయకులపై దాడికి నిరసనగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తలపెట్టిన పరిస్థితి. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇదే క్రమంలో డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ తెర మీదకి తీసుకురావడం జరిగింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ నాయకులు భారీగా రావడంతో డీఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో అక్కడ భారీ ర్యాలీగా వెళ్ళిన ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఒక ర్యాలీగా వెళ్ళిన సందర్భం. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులకి అలాగే వైసీపీ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ నేతలు వెళుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు. అటు పోలీస్ అధికారులకి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఒకసారి ఆ లైవ్ దృశ్యాలు చూద్దాం. You are here to protect the law and order. You are here to say the worstness. No, but what you are telling is గతము రాజకీయం మాట్లాడుతున్నావా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడే ఉండి ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్, బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మన గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క అదే వ్యక్తులు అదే గ్రూప్ గారితో మాట్లాడుతున్నారు. ఆయా ఆన్సర్ దట్ పర్సన్ గౌరవంగా మీరు మాట్లాడారు. I'm very sorry the way you reply. No, we are all very respectable persons with total knowledge about law.
Yes, No, I no, know. we are not amateurs. No, no, we are very seasoned politics. We are having a lot of experience in this Seasoned field. police officer. No, I am also seasoned police officer. 28 years of service. Yes, Bro, you are here to protect the law and order. You are here to save the voiceless. No, but what you are telling? రైట్ అది పోలీసులకి అలాగే వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. మీరు చూడొచ్చు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అక్కడ రాచమల్లు శివప్రసాద్ కూడా ఉన్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాంతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది బేసిక్గా చాలా రోజుల తర్వాత అంటే సాధారణ ఎన్నికల్లో కూడా అక్కడెక్కడ గొడవలు జరగలేదు. అంతకుముందు ఎన్నికల్లో కూడా ఈవెన్ 2014, 2019లో కూడా పులివెందుల్లో ఇటువంటి దాడులు ప్రతి దాడులు ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు. కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది కానీ కేవలం ఒక 10,000 ఓట్లు ఉన్న ఒక పులివెందుల జెడ్పీటీసీ కోసం అలాగే 20,000 ఓట్లు ఉన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోసం ఇంత పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది అనేది బేసిక్ గా వైకాపా నేతలు చెప్తున్నారు. ఇంత దాడులు చేసి భయాందోళన సృష్టించాలనేది ప్రధానంగా చేస్తున్న పరిస్థితి. ఇది పోయే కొద్దీ చాలా తీవ్ర రూపం దాడితే మా చేతిలో కూడా ఏముండదు. ఇప్పటి వరకు కొంత ప్రశాంతంగానే ఎలక్షన్ జరపాలి అనే ఆలోచనలోనే మేము ఉన్నాం. కానీ ఉద్యోగపూర్వకంగా కనీసం అంటే ఒక కారు మీద పెట్రోల్ పోసి కూడా తగలబెట్టే ప్రయత్నం చేయడం అనేది కొంత అభ్యంతరకరమైన అంశం అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా సరే ఎలక్షన్ ని ఒకవైపు అంటే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యాన్ని పరిశీలించాలి. అట్ ద సేమ్ టైం విజయవాడలో కూడా వైకాపా నేతలు ఎలక్షన్ కమిషన్ ముందు బైఠాయించి జరుగుతున్న తీరు మీద వాళ్ళ అభ్యంతరాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ ని కూడా కలిసి జరుగుతున్న వరుస దాడుల్ని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి